నాగాయపల్లిలో వైసీపీ ప్రచార కార్యక్రమం చేయడం జరిగింది. అన్ని గ్రామాల్లో ఎటువంటి ప్రజాస్పందన కనిపిస్తూ ఉందో అలాంటి ప్రజాస్పందన ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంది. వెళ్ళి విరుస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ గడప గడపకు దక్కినా కూడా, ఏ ఇల్లుకి వెళ్ళినా కూడా, ఏ మనిషిని పలకరించినా కూడా ఆత్మీయంగా ఆప్యాయంగా పలకరిస్తా జగనన్నకే మా ఓటు అంటూ చెప్తా ఉన్నారు. దీనికి ప్రధాన కారణం నా ఉద్దేశంలో ప్రతి ఇంటికి ప్రతి మనిషికి జగనన్న అందించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటి తలుపును తట్టడం వాళ్ళందరికీ అందడంతో వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. తద్వారా రాబోయే ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాలనే ఉద్దేశంతో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తా ఉన్నట్టు నాకు అనిపిస్తూ ఉంది. మా నాయకులు కూడా చాలా ఉత్సాహంతో పనిచేస్తూ ఉన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో నాగాయపల్లికి చెందినటువంటి నాయకులు రమణారెడ్డి, షరీఫ్, శ్రీను వీళ్ళందరి ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి ప్రజాస్పందన కనిపిస్తూ ఉంది. నాకు ఎటువంటి సందేహం లేదు, ఈ ఊళ్ళో పెద్ద మెజార్టీ వైసీపీ పార్టీకి వస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదని నేను చెప్తా ఉన్నాను. రాబోయే సంక్షేమ ఫలాలు జగనన్న ప్రభుత్వం ద్వారా ఏ విధంగా అయితే అందినాయో అదేవిధంగా పొద్దుటూరు పట్టణానికి గత 25 సంవత్సరాలలో ఎప్పుడూ కన్నీ విని ఎరుగనటువంటి రీతిలో అద్భుతమైనటువంటి అభివృద్ధిని కూడా పొద్దుటూరు పట్టణానికి మనము ఈ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా కాలంగా పోతే మిగిలిన 3 సంవత్సరాల కాలంలోనే ఎంతో అభివృద్ధిని పొద్దుటూరు పట్టణానికి మనం అందించగలిగినాం. ఎన్ని అభివృద్ధి పథకాలు పొద్దుటూరుకి సాధించగలిగినామంటే ఎప్పుడు నీళ్లతో సతమతమయ్యే పొద్దుటూరు పట్టణాన్ని ఈరోజు నీటి బెడద లేకుండా ఏ అర్ధరాత్రో అపరాత్రో నీటి కోసము ఎదురు చూసే పరిస్థితి లేకుండా ఈరోజు ప్రతిరోజు నీళ్లను అందించగలుగుతున్నాం. అదేవిధంగా ఎక్కడ చూసినా రోడ్లను వైడన్ చేసినాం. సందు సందుకు వీధి వీధికి రోడ్లు వేయగలిగినాం. అద్భుతంగా గాంధీ పార్కును మున్సిపాలిటీకి ఎదురుగా ఉన్నటువంటి పార్కును తీర్చిదిద్దగలిగినాం. పాత మార్కెట్ను పడగొట్టి కొత్త మార్కెట్ను నిర్మించబోతున్నాం. ఈ కొత్త మార్కెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యున్నతమైనటువంటి మార్కెట్గా నిలవబోతోంది. 54 కోట్ల రూపాయలతో నిర్మించబోయే ఈ మార్కెట్ ప్రొద్దుటూరు పట్టణానికి తలమానికంగా ఉండబోతోంది. అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీకి నిధులు, ఆర్టీసీ బస్టాండ్ కట్టించడము, ఎస్సీఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీకి నిధులు, ఎక్కడ చూసినా వైడన్ చేయడము, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర రోడ్డును వైడన్ చేసి బెంగళూరులోనూ ఉండే నగరాల్లాగా అటువంటి ఫీల్ కలిగే విధంగా ఈరోజు ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు మనం చేయగలిగినాం. ఇవన్నీ కూడా కేవలం 3 సంవత్సరాల కాలంలో చేయగలిగినాం. ఈ అభివృద్ధి ఇన్ని చేసేదానికి ప్రధాన కారణము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడము. జగన్మోహన్ రెడ్డి గారు మన జిల్లా వాసి కావడం వల్ల మనకు ఈ అభివృద్ధికి ఇంతగా ఆయన సహకరించినాడు. అదే ఏ చంద్రబాబు నాయుడు ఇంకొకరు ముఖ్యమంత్రి అయిందంటే మన జిల్లాకు అభివృద్ధి చేయడు, ప్రొద్దుటూరు పట్టణానికి ఏ నిధులు కూడా ఇవ్వడు. అంతెందుకు వరదరాజిరెడ్డి గారు 25 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా సుదీర్ఘకాలం పనిచేసినారు. ఈ 25 సంవత్సరాల కాలంలో ఆయనకు కూడా ముఖ్యమంత్రుల దగ్గర ఆయన ఉన్నాడు, ఇన్ఛార్జీలుగా పనిచేసినాడు. కానీ ₹1 నిధులు కూడా చంద్రబాబు నాయుడు హయాంలో పొద్దుటూరు పట్టణానికి తీసుకొని రాలేకపోయినాడు. ఇది అందరూ గమనించాల్సిన విషయం. ఇందుకు కారణం ఏదంటే జగన్మోహన్ రెడ్డి కేవలము కడప జిల్లా వాసి కావడం వలన ఇన్ని అభివృద్ధి పథకాలకు పనులకు నిధులు కేటాయించినాడు. కేవలం ఆయనకు ఈ జిల్లా మీద ఉండే ప్రేమ. ప్రొద్దుటూరు నియోజకవర్గం కూడా కడప జిల్లాలో ఉండడం, అందులో కడప పార్లమెంటు స్థానంలో ఉండడం వలన జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకమైన అభిమానంతో ఇన్ని వందల నిధులు కేటాయించగలిగినారు. కాబట్టి తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే మళ్ళా పొద్దుటూరు పట్టణానికి గొప్పగా నిధులు వచ్చే అవకాశం ఉంది. కానీ అదే ఏ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మన జిల్లాకు కానీ మన పొద్దుటూరు నియోజకవర్గం కానీ ₹1 కోటి అంటే ₹1 కూడా నిధులు వచ్చే అవకాశమే లేదు. మళ్ళీ అభివృద్ధి అనేది శూన్యం. అందులోనూ వరదరాజిరెడ్డి లాంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే అభివృద్ధి అనేది ఈరోజు నాగాయపల్లిలో అవగాహన లేదు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ ప్రజలు గుర్తించుకొని అన్ని గ్రామాలన్నీ చూసుకొని రాబోయే ఎలక్షన్లో చాలా జాగ్రత్తగా తమ ఓటును ఎవరికైతే వేస్తే మన పొద్దుటూరు పట్టణం అభివృద్ధి చెందుతుంది, ఎవరికి ముఖ్యమంత్రి అయితే మన పొద్దుటూరు పట్టణం అలంకరించినా కూడా అనేది ఆలోచన చేసి విజ్ఞతతో వ్యవహరించాలని సంపూర్ణంగా నేను. దీనికి ప్రధాన కారణం నా ఉద్దేశంలో
వైసీపీ పార్టీ ప్రతి ఎమ్మెల్యే ఇంటికి, ప్రతి ప్రతి మనిషికి జగనన్న అందించినటువంటి సంక్షేమ అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి అవినాష్ రెడ్డి గారికి అందమూల్యమైన చాలా ఆనందంగా ఉన్నారు. ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండమైన రాబోయే ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాలనే ఉద్దేశంతో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తానట్టు నాకు అనిపిస్తా ఉంది. మా నాయకులు కూడా చాలా ఉత్సాహంతో పనిచేస్తూ ఉన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో నాగాయపల్లెకు చెందినటువంటి నాయకులు రమణారెడ్డి, షరీఫ్, శ్రీను వీళ్ళందరి ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి ప్రజాస్పందన కనిపిస్తూ ఉంది. నాకు ఎటువంటి సందేహం లేదు, ఈ ఊళ్ళో పెద్ద మెజార్టీ వైసీపీ పార్టీకి వస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదని నేను చెప్తా ఉన్నాను. రాబోయే 13వ తేదీ జరగబోయే ఎలక్షన్లలో వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి శివప్రసాద్ రెడ్డికి రాచమల్లు, అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి అవినాష్ రెడ్డి గారికి తమ అమూల్యమైనటువంటి ఓటు హక్కును ఫ్యాన్ గుర్తుపై వేయించి అఖండమైన మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతారు.